ఈ మహానుభావుడు వచ్చాడు, రైతులకు సంబంధించి 20,000 ఇస్తానన్నాడు. ఆ రోజు ఏ నోటితో అయితే మీరు సాధారణంగా మేము చెప్పాం డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అనేటువంటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 కలిపి ఇచ్చేదని. ఆ రోజు నువ్వేం చెప్పావు? లేదు వాళ్ళు ఇచ్చేది సపరేటు, మీరు ఇవ్వాల్సింది అదనం, నేను ముఖ్యమంత్రిని అయితే కేంద్ర ప్రభుత్వ సాయంతో సంబంధం లేకుండా 20,000 ఇస్తానని అదే నోటితో మాట్లాడాం. ఏ నోటితో అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు విమర్శించావో, ఏ నోటితో అయితే కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా నేను 20,000 రూపాయలు రైతుల చేతిలో పెడతానని చెప్పి మాట్లాడావో, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి ఈరోజు బాండ్లు పంచావో, ఆ బాండ్లో జూన్ నుంచే నేను మొదలు పెడతానని చెప్పావో, అదే నోటితో ఈరోజు మరలా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 6,000కి నేను 14,000 రూపాయలు కల్పిస్తాను అని చెప్పు. సరే, చచ్చిన వాడి పెళ్లికి వచ్చిందే కట్నం అనుకున్నారు పాపం రైతులు. ఏదో వేశారు, ఓట్లు వేశారు, గెలిచారు. కాబట్టి ఏదో ఒక విధంగా దీనికి సంబంధించినటువంటిదంటే 1 సంవత్సరం పూర్తిగా ఎగ్గొట్టాం. అసలు ఇచ్చినటువంటి పాపాన పోలే. 2వ సంవత్సరం వచ్చేటప్పటికి అరాకొరగా చేతిలో పెడతా ఈరోజు 40,000 రూపాయలు నువ్వు చెప్పినటువంటి కమిట్మెంట్ ప్రకారం 40,000 రూపాయలు ఇవ్వాలి 2 సంవత్సరాలకు సంబంధించి. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ నుంచే ప్రారంభిస్తానని నువ్వు ఇచ్చినటువంటి హామీ ప్రకారం, నువ్వు ఇచ్చినటువంటి షూరిటీ ప్రకారం, నువ్వు చెప్పినటువంటి గ్యారంటీ ప్రకారం వాటన్నింటినీ పక్కన పెట్టి ఈరోజు 5,000 రూపాయలు చేతిలో పెట్టాడు. ఒక సెట్టింగ్ చేశాడు, షూ వేసుకుని పంచిగట్టి తల గుడ్డ చుట్టి అమ్మని రైతు అనుకుంటాడు. ఎక్కడికక్కడికి ఆ వేషం వేస్తే అబ్బా నేను వేషం వేశాను కాబట్టి నేను రైతు పక్షపాతం అనుకుంటాడు తప్ప, రైతుల గురించి ఆలోచన చేస్తే రైతు పక్షపాతం అవుతావు తప్ప రైతు వేషం వేసుకుంటే రైతు పక్షపాతి కాదు. వెళ్లడం, ఒక సెట్టింగ్ క్రియేట్ చేయడం, ఆ డ్రెస్సులు వేసుకోవడం, ఆమె రైతుల గురించి మాట్లాడడం అయిపోయింది. రైతులకు సంబంధించి ఫినిష్, బ్రహ్మాండంగా చేశాడు రైతులకు సంబంధించి అని చెప్పి ఆహా ఓహో అని చెప్పి పక్కన ఉన్నటువంటి పత్రికలు కొన్ని రాయించాం. ఆ రోజు ఈరోజు మేము చెప్తున్నాం మా దగ్గర డేటా లేదు, మా దగ్గర అది లేదు. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో డేటా ఉంది. 53,58,000 మంది రైతులకి ఈరోజు ఆ రోజు రైతు భరోసా ఇచ్చాం. ఈరోజు నువ్వు దాదాపుగా 7 లక్షల మందికి వాతలు పెట్టావు. నువ్వు చెప్పినటువంటి ఆ 46 లక్షల మందిలో కూడా ఈరోజు ఎంతో మంది మాకు రైతు భరోసా పడలేదు అని చెప్పి పాపం అక్కడ ఉన్నటువంటి ఆ రైతు సేవా కేంద్రాలకి, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గరికి ఈరోజు ప్రదక్షిణాలు చేసేటువంటి పరిస్థితి. పాపం రైతులు పెట్టుబడి సాయం కోసం ఈరోజు పంటలు వదిలేసి, వ్యవసాయాన్ని వదిలేసి ఆఫీసుల చుట్టూ తిరగాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. అదేవిధంగా రేట్లు చూసాం. ధరల స్థిరీకరణ నిధికి సంబంధించి ఈరోజు గర్వంగా చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దాదాపుగా 7,800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, ఒకవేళ ఈరోజు మేము ధరల స్థిరీకరణ నిధి కింద సేకరించినటువంటి పంట అమ్ముడుపోతుందా లేదా, దానివల్ల ఎంత నష్టం వస్తుందనేటువంటిది బేరీజ్ వేసుకోకుండా లాభ నష్టాలు అనేటువంటివి రైతుల విషయంలో చూడకూడదన్నటువంటి ఆలోచన చేసి ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఖర్చైనా సరే వెచ్చించి రైతులకు సంబంధించినటువంటి ధరల స్థిరీకరణ నిధి ఏదైతే ఏర్పాటు చేశామో దాన్ని మించి కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసినటువంటి పంటలే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో రైతులు పండించి నష్టపోతున్నటువంటి పంటలకి బహుశా దేశ చరిత్రలో మొట్టమొదటిగా వాటికి మద్దతు ధర కల్పించినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో దేశానికే మార్గదర్శిగా నిలిచినటువంటి పరిస్థితి ఏర్పడింది. 7,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆ రోజు రైతులను ఆదుకుంటే ఈరోజు ఆ ధరల స్థిరీకరణ నిధిని పూర్తిగా ఎత్తేసారు. రైతులను ఆదుకునేటువంటి పరిస్థితి లేదు. ఒక పక్క పాకం మిర్చి రైతులు, ప్రత్తి రైతులు, పొగాకు రైతులు ఈరోజు మొత్తం నేను మార్కెట్ ద్వారా కొనుగోలు చేస్తానని చెప్పి దానికి మళ్ళీ మితులు, పరిమితులు, క్వాలిటీ ఉంటే కొంటాం, లేకపోతే ఈ క్వాలిటీ తీసుకువెళ్ళిన మీకు క్వాలిటీ లేదని చెప్పడం, రిజెక్ట్ చేసి పంపించేసేయడం. మళ్ళీ నువ్వేమో ఇక్కడ కూర్చోవడం, మేము మొత్తం మార్కెట్ ద్వారా రైతులు, పొగాకు రైతులను ఆదుకుంటున్నాం అని చెప్పి మాట్లాడడం. ఏ ఒక్క రైతైనా సరే ఉద్యానవన పంటలకు సంబంధించి, వ్యవసాయ పంటలకు సంబంధించి ఒక్క రైతుని మీరు ఈరోజు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయా ఒక్కసారి ఆలోచన చేయండి. లేవే. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఏ రోజు రైతుల మీద శ్రద్ధ లేదు, వ్యవసాయం మీద ఆసక్తి లేదు. ఎంతసేపటికి ఇతరత్రా ఏదన్నా సరే తనకే లాభం చేకూర్చుకునేటువంటి తప్ప రైతులు లాభపడేటువంటి పరిస్థితుల గురించి ఆలోచన చేయలేనటువంటి విధిలో ఉన్నాడు. ఈరోజు ఉచిత పంటల బీమా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదో మాట్లాడిచ్చారు, మన ఏదో పార్లమెంట్ లో మాట్లాడి దానికి సంబంధించి. మీరు మాట్లాడడానికి కాస్త సిగ్గుండాలా? అరే మనల్ని మాట్లాడేటువంటి దాంట్లో పార్లమెంట్ సభ్యులుగా, మంత్రులుగా మాట్లాడితే కూడా నవ్వుతాడేమో అనేటువంటి ఆలోచన ఉండాలా? ఈ రాష్ట్రంలో ఉచిత పంటల బీమాకు సంబంధించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ఉంటే, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో ఏదైతే మామూలుగా యూనివర్సలైజేషన్ కింద ప్రతి ఒక్కరికి మీరు బీమా కవరేజ్ ఇవ్వండి అంటే అది ఇవ్వడానికి వీలు లేదు. అంటే 1 సెంటు పండించేటువంటి రైతు కూడా నష్టపోకూడదన్నటువంటి ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో ఏంటి, ఒక భాగం కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది,
ఒక భాగం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది, ఒక వంతు రైతు భరిస్తాడు. కాబట్టి రైతుది నేను భరిస్తా, రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను భరిస్తా, కానీ కేంద్ర ప్రభుత్వం యూనివర్సలైజేషన్ పాలసీ కింద అందరికీ ఇవ్వండి అంటే అలాగే కేంద్ర ప్రభుత్వం మేము ఇవ్వలేదన్న, నా వల్ల కుదరదని చెప్పింది. అటువంటి పరిస్థితుల్లో రైతులకు నష్టం జరిగేటువంటి ఈ బీమా పాలసీలో మేము ఉండడం మంచిది కాదని బయటకు వచ్చి 3 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ఖజానా నుంచి ఈరోజు రైతులకు సంబంధించినటువంటి దాదాపుగా 7,802 కోట్ల రూపాయల రైతులకు అందించడం జరిగింది ఉచిత బీమా. అంటే రాష్ట్ర ప్రభుత్వం వాటా, కేంద్ర ప్రభుత్వం వాటా, రైతు వాటా పూర్తిగా 100% భరించాడు. కాబట్టి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో లేకపోయినా రైతులకు నష్టం జరుగుతుందని బాధ్యత తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చెల్లింపులు చేస్తే ఆ మంత్రి ఏదో అక్కడ చదివాడని చెప్పి మేము చెప్పలేదా, 5 సంవత్సరాల్లో క్రమం తప్పకుండా ఒక్కొక్కసారి 3,000 కోట్ల రూపాయలు, 2,987 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు జన్మలో ఇచ్చున్నాడు. ఆ మాత్రం ధైర్యంగా చెప్పగలం. ఒకే విడతలో 2,987 కోట్ల రూపాయలు ఇచ్చాడు ఒక సంవత్సరం నష్టం జరిగితే. అంత భారీ స్థాయిలో ఆ రోజు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన లేదే, రాష్ట్ర ప్రభుత్వమే భరించిందే మొత్తం. కాబట్టి ఆయన చెప్పినటువంటి సమాధానంలో ఏం చెప్పాడు, రాష్ట్ర ప్రభుత్వం ఏ రోజు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనతో కలిపి పంటల బీమా మొదలుపెట్టాడు, పంటల బీమాకు సంబంధించి మేము ఇచ్చాము సంయుక్తంగా అంటే దాన్ని పక్కన పెట్టి ఇవ్వలేదు కదా మేము చెప్పాం కదా అని చెప్పి వీళ్ళు డబ్బా కొట్టుకున్నారంటే వీళ్ళకి ఎంత అనుభవ రాహిత్యం ఉంది, అవగాహన లోపం ఉంది అనేటువంటిది ప్రత్యేకంగా ఈరోజు చెప్పాల్సినటువంటి పని లేదు. పూర్తిగా టెస్టింగ్ ల్యాబ్స్ పెట్టాం, నియోజకవర్గానికి ఒకటి పెట్టాం, జిల్లాలో ఒకటి పెట్టాం, రీజనల్ కోడింగ్ సెంటర్లు పెట్టాం, రైతులకు సంబంధించినటువంటి ఆ నాణ్యత పరీక్షలు చేసి ఎరువులు, పరుగు మందులు, విత్తనాలు ఇవ్వండి అంటే వాటిని అన్నిటికీ మంగళం పాడేశారు. ఆర్బీకేలు సరే అస్తవ్యస్తంగా తయారైపోయినాయి. ఈరోజు వాటికి సంబంధించినటువంటి దాంట్లో మా హయాంలో ఇచ్చినట్టుగా ఎక్కడ పురుగు మందులు కానీ లేకపోతే ఎరువులకు సంబంధించి కానీ దానికి సంబంధించి లేకుండా ఈరోజు రైతులను దోచుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 250 పైచిలకు ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆత్మహత్యలు చేసుకున్నారంటే దానికి కారణం మీరు రైతుల పట్ల తీసుకున్నటువంటి వ్యతిరేక నిర్ణయాలు.